ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. వృశ్చిక రాశి వారికి మే 15వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు మరి వీరికి కర్మస్థానాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సప్తమ రాశి అయినటువంటి వృషభ రాశిలోకి సంక్రమించేటటువంటి సమయము. ఈ నెల రోజులు కూడా అదే రాశిలో ఆయన సప్తమంలో ఉంటూ ఎన్నో రకాలుగా మరి సంఘంలో వీరికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నో మార్పులు చేర్పులు కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగం పరంగా ఉండేటటువంటి ఆలోచనల నుంచి వ్యాపారపరమైనటువంటి ధన సంపాదనకి మంచి నిచ్చెన వేసుకునేటటువంటి ఆలోచనలు వీరికి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే కొంతమంది వ్యాపారస్తులకి వీరు చేసే వృత్తిలో భాగస్వామ్యంలో ఆలోచనలు సరిగ్గా కలవక పెట్టినటువంటి పెట్టుబడుల విషయంలో వీరి మధ్య సరైనటువంటి అవగాహన సరిగ్గా లేక ఆకస్మికంగా నూతనంగా పరిచయమైనటువంటి కొంతమంది వ్యాపార దక్షత కలిగినటువంటి వ్యక్తుల వలన ఇప్పుడు పనిచేసేటటువంటి వ్యాపార భాగస్వాముల మధ్య తెలియని ఏదో ఆందోళన, వీరికన్నా నేను వారితో కలిసి పని చేస్తే చక్కటి లాభాలు వస్తాయి కదా అనేటటువంటి ఆలోచన పెరిగి అవసరం లేనటువంటి కర్మదోషాలని కొని తెచ్చుకునే సమయంగా ఇది భావించాలి. అలాగే వృశ్చిక రాశి వారికి భార్యాభర్తల మధ్య తెలివి తక్కువ ఆలోచనలతో చేసేటటువంటి పనుల వలన, తెలివి తక్కువగా మాట్లాడేటటువంటి సంభాషణ చాతుర్యం వలన వీరి మధ్య ప్రేమ అన్యోన్యత అనేటటువంటిది ఒక్కసారి ఆ యొక్క స్థాయి తగ్గిపోయి వీరు మాట్లాడే ధోరణ అపసవ్యంగా ఉండటం ద్వారా లేనిపోని అగచాట్లకి గురయ్యి భార్యాభర్తల మధ్య ఎడబాట్లకి దారి తీసే అవకాశము ఈ రవి బుధులు కలుగు చేస్తున్నారు వృశ్చిక రాశి వారు. సంఘంలో అట్లాగే కొంతమందికి ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగాదులు చేసేటటువంటి వారికి, లేకపోతే పలు రకాలైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. జూన్ 2 వరకు కూడా అష్టమంలో ఉన్నటువంటి గురువు అట్లాగే శుక్రుడు వీరి వలన ఆర్థికపరమైనటువంటి ఎన్నో సమస్యలు, ఆకస్మికంగా ధనపరమైనటువంటి ప్రయాణపు ఖర్చులు, సంతానపరమైనటువంటి విభేదాలు వీరిని బాధ పెట్టే అవకాశం ఉంటుంది. జూన్ 2 తర్వాత గురుడు ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశిలో ప్రయాణము, శుక్రుడు కూడా జూన్ 8 తర్వాత మరి ఆయన 9వ భావంలో ఉండటం చాలా అత్యద్భుతమైనటువంటి భాగ్యాన్ని వీరికి ప్రసాదిస్తుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో వీరికే ఔన్నత్యం కలుగుతుంది, సంతాన లాభం కలుగుతుంది, సంతానపరమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి మంచి శుభకార్యాలయందు, అంటే వీరి సంతానం ఎవరికైనా సరే విదేశాలలో కావచ్చు, స్వదేశంలో కావచ్చు, ఉన్నత గృహాన్ని నిర్మించుకున్న, మంచి కారు ఏదన్నా కొనుక్కున్న, వారి ఇంట్లో వారి పిల్లలకి ఏదైనా సరే శుభకార్యాలు చేస్తున్న ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చాలా ఆనందకరమైనటువంటి, ఎంతోమంది కుటుంబ సభ్యులు ఒక చోట కలవటం ద్వారా మంచి ఆనందము, అట్లాగే మంచి వికాస యోగ్యకరమైనటువంటి విందులు వినోదాలలో పాల్గొనటము, దాని ద్వారా మానసికమైనటువంటి ప్రశాంతత వృశ్చిక రాశి వారికి కలుగుతోంది. ఎవరైతే అనుకున్నటువంటి సంకల్పాలు నెరవేరక ఆర్థికంగా కావచ్చు ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా సంకల్పము సిద్ధించేటటువంటి సమయముగా భావించండి ఈ యొక్క వృశ్చిక రాశి వారు. గురు శుక్రుల యొక్క భాగ్యస్థిత గతి వీరిని మంచి స్థాయికి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. సంతానపరమైనటువంటి నష్టాలు శని భగవానుడు కలుగజేస్తున్నాడు. పెట్టుబడుల యందు షేర్స్, స్టాక్ మార్కెట్లలో ఆకస్మికంగా కొంతమందికి విపరీతమైనటువంటి లాభాదులు కూడా ఈ శని భగవానుడు ధనపూర్వకంగా
ఉన్నట్టుండి బ్యాంకుల్లో ఇటు గురుబలము శుక్రబలము శని ఎందుకు ఇస్తున్నాడు ఇవన్నీ? మే 17 తర్వాత శని భగవానుడు బుధుడి యొక్క నక్షత్ర మార్పు వలన ఆకస్మికంగా వ్యాపారాధుల్లో మీరు పెట్టినటువంటి పెట్టుబడులకి చక్కటి లాభాదులు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశిలో చతుర్థంలో ఉన్నటువంటి రాహువు విద్యా ఆటంకం, విద్యార్థులకు విద్యా ఆటంకాలను కలుగజేస్తున్నారు. విద్య యందు సరైనటువంటి ప్రణాళికలు లేకపోతే కనుక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. గృహ కట్టడాలు లేదా ఏదైనా భూములకు సంబంధించినటువంటి దోషాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి షష్ఠమంలో తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నటువంటి కుజగ్రహము చాలా అనుకూలతలను కలుగజేస్తుంది. శత్రువుల్ని నివారణ చేస్తుంది, రోగాదులు లేకుండా చేస్తుంది, రుణములు లేకుండా చేస్తుంది. చక్కటి మానసిక ధైర్యము, వీరు తీసుకున్నటువంటి ప్రతి సంకల్పము కూడా దీక్షగా భావించి మంచి ఆవేశపూరితమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఏ పనైనా చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు వృశ్చిక రాశి వారు వారి యొక్క భూములు, వారి యొక్క గృహ కట్టడాలు, ఏదైనా గృహం కట్టాలన్నా వాటి యందు నిమగ్నతగా పనిచేసి అలుపెరగని విక్రమార్కుల్లాగా ఈ యొక్క కుజగ్రహం వీరిని తారాస్థాయికి చేర్చేటటువంటి పరిస్థితి. ఉద్యోగంలో వీరికి మంచి ప్రమోషన్స్ కలుగజేసే పరిస్థితి. సూర్యబలం కొంత తగ్గినా అది వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు తీసుకెళ్తారు. కుజ భగవానుడు మంచి వృత్తి ఉద్యోగాదుల యందు మంచి లాభాన్ని కలుగజేస్తారు. వీరికి ఉన్నటువంటి శత్రువులు మిత్రులయ్యే అవకాశం. కోర్టు సమస్యలతో మరి కొంతమంది భార్యాభర్తలు బాధలు పడుతూ ఉంటారు. వారికి ఈ కుజుడు కాస్త అండగా ఉండేటటువంటి అవకాశం, ఆ సమస్యలన్నీ కూడా తీర్చేటటువంటి పరిస్థితులు కలుగుతుంది. కాబట్టి కుజగ్రహ బలము బాగుంది, గురు శుక్రుల బలము బాగుంది. మరి రవి బుధులు చూస్తే కొంచెం అనుకూలంగా ఉన్నారు. బుధుడు మాత్రము ఈ మే 29 తర్వాత చాలా 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 అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తున్నారు. వ్యాపారపరంగా, బుద్ధిపరంగా, తెలివితేటలు, వాక్కు, అనుకున్నటువంటి ఆకస్మికంగా పరిచయం అయ్యేటటువంటి వాళ్ళు, కొంతమందికి ఇన్సూరెన్సులు, లేదా కొంతమందికి ప్రయాణాల ద్వారా, ఉద్యోగాదుల ద్వారా మంచి కీర్తి ప్రతిష్టలు కలగడంలో ఈ బుధుడు కూడా మంచి యోగాన్ని కలుగజేస్తున్నారు. అయితే కేతువు కర్మస్థానంలో ఉండటం ద్వారా చేసేటటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో మెలకువ లేక, అంటే వీళ్ళకి సరైనటువంటి నైపుణ్యం లేక ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి ఉద్యోగాదులు పోయేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. జాగ్రత్త. ఏదేమైనప్పటికీ వృశ్చిక రాశి వారందరికీ ఇవే జరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి జన్మజాతకము వారిని నిర్దేశిస్తుంది. దశలు అంతర్దశలు ప్రస్తుతము ఈ యొక్క దశలు అంతర్దశలకు సంబంధించిన గ్రహాలు గోచారంలో ఎక్కడ ఉన్నాయి, జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితికి ఇప్పుడున్న గ్రహస్థితికి ఏదైనా లోపాలు ఉన్నాయా, ఇవి గనక తెలుసుకునే ప్రయత్నము గనక చేసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలత ఉంటుంది. అంతేగాని గోచారంలో ఉన్నటువంటి గురుబలం బాగొస్తుంది, అదే శనిబలం బాగాలేదు, రాహు వలన కొంతమందికి విద్యార్థులకి భంగము అన్నారు, ప్రమాదాలు జరుగుతాయి అన్నారు, కొంతమందికి ఉద్యోగంలో సూపర్గా ఉంటుందన్నారు. ఇది కాదండి. మీరు ఏదైనా సరే ఒక కొత్త ప్రయత్నాన్ని చేయాలన్నా అది విద్యపరంగా కావచ్చు, ఉన్నత విదేశాల పరంగా కావచ్చు, లేదా వివాహపరమైనటువంటి అనుకూలతలు ఉన్నాయా, శుభాల గురించి తెలుసుకోవచ్చు. మనకున్న కష్ట నష్టాలు ఎప్పుడు తొలుగుతాయో కూడా జన్మజాతకం, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ మాత్రం ఉంటే కనుక తప్పకుండా వాటి ద్వారా సరైన గురువుని ఎంచుకొని కనుక మీరు కనుక చూపించుకుంటే 6 నెలలకే, సంవత్సరానికి అంతర్దశలు విదేశాలు మారిపోతూ ఉంటాయని. కాబట్టి ఇవాళ ఉన్న ఉద్యోగం రేపే ఉండకపోవచ్చు, అది ఈ క్షణం ఒక గంటలోనే వీరికి ఉద్యోగం పోవచ్చు. ఇక్కడ గురువుగారు చూస్తే ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్స్ అన్నారు, వ్యాపారంలో సూపర్ అంటున్నారు, ధనం బాగా వస్తుంది అంటున్నారు, మరి గురు శుక్రుల బలం బాగుంది అదన్నారు ఇదన్నారు. జన్మజాతకంలో ఈ గ్రహాలు అనుకూలమైనటువంటి పరిస్థితులు, దశలు అంతర్దశలు జరిగితేనే ఈ యొక్క గురువులు చెప్పినటువంటి శుభాలు జరుగుతాయి, లేదా అవన్నీ కూడా బోర్లా పడిపోతాయి. జన్మజాతకాన్ని చక్కగా చూపించుకొని వాటిలో ఏదైనా దోషాలు ఉంటే, ఇబ్బందులు కనిపిస్తే వాటికి తగ్గ పరిష్కారాలు ఒక అభిషేకం ద్వారా కావచ్చు, జపాల ద్వారా కావచ్చు, హోమాదుల ద్వారా కావచ్చు చేసుకోండి. ఒక గురువు ఒక దోషాన్ని చెప్పారు అంటే జన్మజాతకాన్ని పరిపూర్ణంగా చూసి మీతో మాట్లాడి మీ లోపాలేంటో మీకు తెలియజేసి ఏ గ్రహం వలన ఏ సమస్య కలుగుతుందో చెప్పి ఆ గ్రహానికి సరైనటువంటి పరిష్కారాన్ని ఆచరించుకోమని ఏ గురువైతే చెప్తారో ఆ గురువే బ్రహ్మదేవుడిగా సమానం. కాబట్టి గ్రహస్థితులు అంటే మనకున్నటువంటి దోషాలని మనం తెలుసుకొని పరిష్కారం చేయటమే. ఒక శరీరానికి అనారోగ్యం కలిగినప్పుడు ఏ విధంగా కొంతమందికి మందు బిళ్ళలు వేస్తే తగ్గుతుంది, కొంతమందికి
ఇంజెక్షన్ చేస్తే కానీ తగ్గదు, కొంతమందికి ఆపరేషన్ చేస్తే కానీ తగ్గదు. అన్నిటికీ మనసే ప్రధానం. కాబట్టి మనశ్శాంతిగా ఉండండి, మన సనాతన ధర్మాన్ని కాపాడండి, మన యొక్క వృక్షాలని రక్షించండి, మన కుటుంబాలకి ఎప్పుడూ సౌఖ్యంగా ఉండే విధంగా మీరు మానసికంగా ధైర్యంగా ఉండండి, సెల్ఫ్ ఎనర్జీని పెంచుకోండి, నిత్యము దైవారాధన ఆచరించండి, అందరితో సమానత్వంగా మాట్లాడండి, గొడవల వైపుకు వెళ్ళకండి, అంతా శుభమే జరుగుతుందని చెప్పి మీరు కోరుకుంటే ఆ శుభం మీకు కూడా జరగడానికి పంచభూతాలు మిమ్మల్ని ఎప్పుడూ కూడా పర్యవేక్షిస్తుంటాయి, కాపాడుతూ ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ముఖ్యంగా రాహుగ్రహ దోష పరిహారార్థమై దుర్గాదేవి ఆరాధన చేయండి, రాహుగ్రహానికి జపతపాదులు, వీలుంటే రాహుగ్రహానికి హోమం చేయించుకోండి. అట్లాగే జూన్ 2 వరకు ఆర్థిక లావాదేవీల్లో చాలా నష్టాలు ఉంటాయి, ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో కుటుంబపరంగా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, పెట్టిన పెట్టుబడుల పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి, జాగ్రత్తగా ఉండండి. తర్వాత అంతా శుభమే జరుగుతుంది. సూర్యనారాయణుడి యొక్క ఆదిత్య హృదయాన్ని చదివితే వ్యాపారంలో వృద్ధి ఉంటుంది, భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగడానికి సూర్య హోమం చేయించుకోండి, శుభం జరుగుతుంది. ఓం నమో